హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము సైకాలజీలో ఫోర్త్ యూనిట్ చిన్నగా ఉందని ఫిఫ్త్ యూనిట్ చెప్పానండి. ఇందులో అయితే ఇది చాలా పెద్దగా ఉంది. ఎగ్జామ్ డేట్ అయితే వచ్చేసింది. ఇండివిజువల్ డిఫరెన్సెస్లో డైమెన్షన్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్స్లో దీంట్లో థింక్ థింకింగ్ ఉంది, ఆలోచన, ఇమాజినేషన్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, పర్సనాలిటీ, వీటి వరకు చేశానండి బిట్స్. ఇంకా ఉన్నాయి. ఇవి కూడా న్యూ టెక్స్ట్ బుక్లో లేవండి. ఇది 2008 బుక్స్లో ఉన్నాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, థింక్ కానీ, ఇమాజినేషన్, రీజనింగ్, ఇవన్నీ ఆ పాత బుక్లో ఉన్నాయండి. అందులో నుంచి ఇచ్చాను. ఇక్కడ న్యూ బుక్లో క్రియేటివిటీ కొంచెమే ఉంది, కానీ సృజనాత్మకతలో టెస్ట్లు కూడా ఉన్నాయండి పాత బుక్లో. అవి కూడా కల్పించాను. ఒక 200 బిట్స్ వరకు వచ్చినాయి. ఇంకెంత టైం ఉంటే అంత ఈ 4 రోజుల్లో చేస్తానండి బిట్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. మానవుల మధ్య భేదాలు సహజమని ఏ ఇద్దరు పూర్తిగా ఒకేలాగుండరని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? డైరెక్ట్గా ఆప్షన్స్ చెప్పేద్దామండి. చార్లెస్ డార్విన్. వ్యక్తులలో సహజంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయని వాటికి అనుగుణంగానే విద్యాబోధన చేయాలని చెప్పిన వారు ఎవరు? రూసో, ప్లేటో, ఫ్రాయిడ్, డార్విన్. ప్లేటో. వ్యక్తుల భౌతిక మరియు మానసిక భేదాలను పరిగణలోకి తీసుకొని బోధన జరగాలని చెప్పిన వారు ఎవరు? సి. రూసో. ఎమిలీ అనే గ్రంథాన్ని రచించిన శాస్త్రవేత్త ఎవరు? రూసో. వ్యక్తికి మధ్య కనబడే భేదాలను ఏమంటారు? వ్యక్తంతర భేదాలు, ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఒకే వ్యక్తిలో వివిధ లక్షణాల మధ్య కనిపించే భేదాలను ఏమంటారు? ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్. గణితంలో బాగా రాణించే కానీ భాషా సంబంధిత సామర్థ్యం తక్కువగా ఉండటం ఏ భేదానికి ఉదాహరణ? వ్యక్తంతర్గత భేదాలు. విద్యార్థులలో సృజనాత్మకత సామర్థ్యాలు, అభిరుచులు, సహజ సామర్థ్యాలు, సృజనాత్మకత మొదలైనవి ఏ వాటికి సంబంధించిన అంశాలు? వైయక్తిక భేదాలు, వివిధ అంశాలు. క్రింది వాటిలో సంజ్ఞానంకు సరైన నిర్వచనం ఏది? వ్యక్తి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గ్రహించి దానితో వ్యవహరించడానికి సహాయపడే అవధానం, స్మృతి, విశిక్షణ, సమస్య పరిష్కారం వంటి మానసిక చర్యలు. సంజ్ఞాత్మక సామర్థ్యం అనేది వివేచనం, సమస్య పరిష్కారం, ప్రణాళిక, అమూర్తి చింతనం, సంక్లిష్ట భావాల అవగాహన మరియు అనుభవం ద్వారా అభ్యసించగల ఒకే సామాన్య మానసిక సామర్థ్యం అని నిర్వచించిన వారు ఎవరు? గోల్డ్ ఫ్రెడ్సన్. అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ వారి మనోవైజ్ఞానిక శాస్త్ర నిఘంటు ప్రకారం సంజ్ఞాత్మక సామర్థ్యం అంటే ఏమిటి? ప్రత్యక్షం, అభ్యాసం, స్మృతి, అవగాహన, వివేచన, తీర్పు, అంతర్దృష్టి మరియు భాష వంటి అంశాలను ప్రదర్శించగల నైపుణ్యాలు. వివేచనం అంటే ఏమిటి? ఇది రీజనింగ్ అండి. దీని గురించి ఇది న్యూ టెక్స్ట్ బుక్లో లేదు. మనం చేసే నిర్ణయాలు ఆలోచనల ఆధారంగా తర్కంతో తీసుకునే మానసిక చర్య. ట్వెల్త్ ఆప్షన్ ఏ. వివేచన అంటే మనం చేసే నిర్ణయాలు ఆలోచనలు ఆధారంగా తర్కంతో తీసుకునే మానసిక ప్రక్రియ. వివేచన ఎవరు రెండు రకాలుగా వర్గీకరించారు? డి. గారెట్. ఆగమన వివేచన యొక్క లక్షణం ఏది? సూక్ష్మ విషయాల నుండి సాధారణ నిర్ణయానికి రావటం. క్రింది వాటిలో ఏది నిగమన వివేచన యొక్క ఉదాహరణ? అన్ని మనుషులు మరణశీలు, రాము కూడా మరణశీలుడే. వివేచనం విద్యలో ఉపయోగం కానిది ఏది?
భావనలను విశ్లేషించి అర్థం చేసుకోవటం, సరైన నిర్ణయాలకు రావటం, సమస్య పరిష్కార నైపుణ్యాలు పెరగటం, ఇవన్నీ వివేచన యొక్క విద్యలో ఉపయోగం. కానిది విద్యార్థుల శారీరక బలం పెరగటం. ఆప్షన్ డి. ఆగమన మరియు నిగమన వివేచన మధ్య ప్రధాన తేడా ఏమిటి? బి. ఆగమనంలో ప్రత్యేకం సాధారణ, నిగమంలో సాధారణ ప్రత్యేకం. క్రింది వాటిలో వివేచన ప్రయోజనం ఏది? సమస్యలను పరిష్కరించటంలో తర్కబద్ధత పెరగటం. ఆలోచన మనిషిని జంతువుల కంటే భిన్నంగా నిలబెట్టే ప్రధాన కారణం ఏది? ఆలోచన శక్తి లేదా చింతన. డెకార్డే ప్రకారం మనుగడకు కారణం ఏమిటి? ఆలోచన. ఇక్కడి నుంచి థింకింగ్. వ్యక్తి మానసిక రంగంలో ఒక విషయం గురించి ఏర్పడే సంజనాత్మక చర్య ఆలోచనను ఎవరు నిర్వచించారు? గిల్ఫర్డ్. ఆలోచన అనేది వ్యక్తి అంతర్గత సమస్య పరిష్కార ప్రవర్తన అని అభిప్రాయపడిన వారు ఎవరు? మోహిసిస్. అంతర్గత ప్రవర్తనే ఆలోచన నిర్వచించిన వారు ఎవరు? గ్యారెట్. ఒక గమ్యం వైపు నిర్దేశించి పరస్పరంగా ముడిపడి ఉన్న భావనల ప్రవాహమే ఆలోచన అని చెప్పిన వారు ఎవరు? వ్యాలంటైన్. ప్రతీకాత్మక ప్రవర్తనే ఆలోచన అని చెప్పిన వారు ఎవరు? గిల్ఫర్డ్. క్రింది వాటిలో ఆలోచన యొక్క స్వభావానికి సరిపడే లక్షణం ఏది? మానసిక చర్య. ఆలోచన యొక్క ముఖ్య లక్షణం ఏమిటి? గమ్య సాధనకు దారితీయటం. స్పీచ్ ఈజ్ ఎక్స్ప్లిసిట్ థాట్ అండ్ థాట్ ఈజ్ ఇంప్లిసిట్ స్పీచ్ అనే భావన ఏ లక్షణానికి సంబంధించింది? ఆలోచన అంతర్గత మానసిక సంభాషణ. ఆలోచనకు ఎందుకు ప్రతీకాత్మక ప్రక్రియగా పరిగణించబడుతుంది? వస్తువులు, అనుభవాలు, భావాలు మానసిక చిత్రాల రూపంలో ఆవిర్భవిస్తాయి కనుక. ఆలోచన యొక్క ముఖ్య లక్షణం ఏంటిది? ఇది బయటకు వినిపించని మానసిక సంభాషణ రూపంలో ఉంటుంది. ఆలోచన ఏ పద్ధతితో ముడిపడి ఉన్న ప్రక్రియ? బి. ఆలోచన యత్నదోష పద్ధతితో అంతర్దృష్టికి సంబంధించిన ప్రక్రియ. క్రింది వాటిలో ఆలోచనకు సరియైన లక్షణం ఏది? ఇది మానసిక అన్వేషణ. ఆలస్య ఆలోచన దేనితో సంబంధం కలిగి ఉంటుంది? సమస్య పరిష్కార ప్రవర్తన. ఆలోచన యొక్క ముఖ్య స్వభావానికి సరైన వాక్యం ఏది? ఇది అంతర్గత మానసిక ప్రక్రియ. ఆలోచన ప్రధానంగా ఎన్ని రకాలుగా విభజించబడింది? 6 రకాలుగా. ఆలోచన రకంగా పరిగణించేది ఏది? కాంక్రీట్ మూర్తాలోచన, అబ్స్ట్రాక్ట్ అమూర్తాలోచన, లాజికల్ హేతుబద్ధ ఆలోచన. పైవన్నీ. క్రింది వాటిలో ఆలోచన రకం కానిది? సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, ఊహాత్మక ఆలోచన. మొత్తం 6 అండి. మూర్తాలోచన, అమూర్తాలోచన, హేతుబద్ధ ఆలోచన, హేతువాద ఆలోచన, సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, ఊహాత్మక ఆలోచన. శ్రవణ ఆలోచన కాదు. మూర్త ఆలోచన అంటే ఏమిటి? ఒక వస్తువు లేదా విషయాన్ని ప్రత్యక్షంగా గమనించి అనుభవం ద్వారా తెలుసుకుంటూ ఆలోచించటం. అమూర్త ఆలోచన అంటే ఏమిటి?
భావనలు నిరాకారమైన ప్రత్యక్ష రూపం లేని విషయాల గురించి ఆలోచించటం. అమూర్త ఆలోచన యొక్క ముఖ్య లక్షణం ఏది? కనిపించని భావనలు, సిద్ధాంతాలు, ప్రతీకల ద్వారా ఆలోచించి వాటి అర్థాన్ని గ్రహించటం. మూర్త ఆలోచనలో బోధన ప్రక్రియ ఎలా జరుగుతుంది? ఉపాధ్యాయుడు విషయాన్ని ప్రత్యక్ష రూపంలో చూపిస్తూ బోధించగా విద్యార్థి దాన్ని గమనించి చూసే అనుభవంతో ఆలోచనను అభివృద్ధి చేస్తాడు. అమూర్త ఆలోచనకు సరియైన ఉదాహరణ ఏది? నిజాయితీ, న్యాయం ఇవన్నీ కనిపించినవి కదా ఈ గుణాలన్నమాట. క్రింది వాటిలో ఏ ఆలోచన శ్రేష్టమైంది, కీలకమైనది? మూర్త ఆలోచన కంటే అమూర్త ఆలోచన శ్రేష్టమైనది. ఊహాత్మక ఆలోచన అంటే ఏమిటి? ఆప్షన్ సి, మానసిక ప్రతిరూపాలు, శృతిలోని చిహ్నాల ఆధారంగా భవిష్యత్తు పరిస్థితులను ఊహించటం. క్రింది వాటిలో ఊహాత్మ ఆలోచనకు సరియైన ఉదాహరణ ఏది? ఉదాహరణ ఊహాత్మ కంటే 20-40 ఏదైనా ఊహించుకోవటం. క్రింది వాటిలో మూర్త ఆలోచనకు చందని ఉదాహరణ ఏది? అన్ని మూర్త అంటే చూపించి ప్రత్యక్షంగా చూపించి చెప్పటం కదా, న్యాయం అనేది చూపించలేం కదా, ఇది అమూర్త ఆలోచనకి సంబంధించింది. సో మిగతావన్నీ మూర్త ఆలోచనకి చెందినవి. కొత్త కొత్త ఊహలు, కలలు, చిత్రాల రూపంలో మనసులో ఆడుకునే ఆలోచనను ఏమంటారు? అమూర్త ఆలోచన, స్థూల లేదా మూర్త ఆలోచన, సమమాక సమైక్య ఆలోచన, ఊహాత్మక ఆలోచన. ఊహాత్మక ఆలోచన. ఇలా చేస్తే ఎందుకు జరిగింది, దానికి కారణం ఏమిటి అని విశ్లేషించు ఆలోచించటం. హేతువాద ఆలోచన. తర్కబద్ధమైన వాదనలు నిర్మించటం, నిరూపణలు చేయటం, నిర్ణయాలు తీసుకోవటం ఇవి ప్రధానంగా ఏ ఆలోచన లక్షణాలు? హేతువాద ఆలోచన. హయ్యర్ ఆర్డర్ థింకింగ్ అనే పదం ఎక్కువగా సూచించే ఆలోచన రకం. హేతువాద ఆలోచన. కథలో వచ్చే పాత్రలను కొత్తగా ఊహించి వేరే ముగింపు సృష్టించటం ఇది ప్రధానంగా ఏ ఆలోచన? అమూర్త ఆలోచన, సమైక్య ఆలోచన, హేతువాద ఆలోచన, ఊహాత్మక ఆలోచన. ఊహాత్మక ఆలోచన. గణితంలో థియరీ ప్రూఫ్ చేయటం ఎక్కువగా ఏ ఆలోచన శక్తిని అవసరపడుతుంది? ఊహాత్మక ఆలోచన, అమూర్త ఆలోచన, హేతువాద ఆలోచన, సమైక్య ఆలోచన. సి, హేతువాద ఆలోచన. సాధ్యమైన అనేక సమాధానాలలో ఒకదాన్ని మాత్రమే ఎంచుకునే విధంగా ఆలోచనను కుదించే ప్రక్రియ. ఏ, సమైక్య ఆలోచన. ఈ క్రమంలో వచ్చే తదుపరి సంఖ్య ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం కనుక్కోవటం. హేతువాద మరియు సమైక్య ఆలోచన రెండు. నీతి, ధర్మం, ప్రేమ వంటి విలువలపై ఆలోచించటం. అమూర్త ఆలోచన. పిల్లవాడు పుష్పాల సువాసనను వాసన చూస్తూ వాటి గురించి ఆలోచించటం. మూర్త ఆలోచన. ఇచ్చిన సమాచారం ఆధారంగా వాదనలో ఉన్న లోపాలను కనిపెట్టటం. హేతువాద ఆలోచన. హేతుబద్ధ ఆలోచన ప్రధానంగా దేనికి ఉపయోగపడుతుంది? సంక్లిష్ట సమస్యలను వివేకంతో విశ్లేషించి పరిష్కార మార్గాన్ని కనుగొనటానికి. హేతుబద్ధ ఆలోచనలో ఏ లక్షణం కనిపిస్తుంది? అనుభవాలు, జ్ఞానం, కారణ ఫలిత క్రమాన్ని కలగలిపి అన్ని కోణాల నుంచి విషయాన్ని విశ్లేషించటం.
సమైక్య ఆలోచన అంటే ఏమిటి? అందుబాటులో ఉన్న దత్తాంశాలను ఉపయోగించి సమస్యకి సరైన ఒక పరిష్కారాన్ని సూచించటం. సమైక్య ఆలోచన లక్షణానికి అనుగుణంగా సరైన వాక్యం ఏది? ఇది సాంప్రదాయిక పద్ధతులను అనుసరించి ప్రశ్నకు ఒకే సరైన జవాబు గుర్తించే ఆలోచన. క్రింది వాటిలో సమైక్య ఆలోచనకు సరైన ఉదాహరణ ఏది? ఆప్షన్ డి. క్రింది ఆలోచన శక్తి గల వారిలో ఎవరికి ప్రజ్ఞా పరీక్షలలో ఎక్కువ స్కోరు సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది? ప్రజ్ఞా పరీక్షలలో ఏ థింకింగ్ ఉన్న వాళ్ళకి? బి. సమైక్య ఆలోచన ఉన్న వాళ్ళకి. విభిన్న ఆలోచన అంటే ఏమిటి? ఒక సమస్యకు అనేక వినూత్న సమాన ప్రాముఖ్యత గల పరిష్కారాలను సూచించే ఆలోచన. విభిన్న ఆలోచనకు మరొక పేరు ఏది? సృజనాత్మక ఆలోచన. విభిన్న ఆలోచన శక్తి గలవారు ఏ పరీక్షల్లో ఎక్కువగా స్కోరు సాధిస్తారు? సృజనాత్మక పరీక్షల్లో. సైర ఆలోచన యొక్క ప్రత్యేకత ఏమిటి? లక్ష్యం లేకుండా స్వైరంగా నియంత్రణ లేని విధంగా ఆలోచించటం స్వైర ఆలోచన. క్రింది వాటిలో స్వైర ఆలోచనకు ఉదాహరణ ఏది? పగటి కలలు కనటం. క్రింది వాటిలో లక్ష్యరహిత ఆలోచనకు సంబంధించిన రూపం కానిది ఏది? స్వైర కల్పనలు, పగటి కలలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు ఇవన్నీ లక్ష్యరహిత ఆలోచనకు సంబంధించిన రూపాలు. హేతుబద్ధ విశ్లేషణ కాదు. నిర్దిష్ట లక్ష్యం లేకుండా చేసే ఆలోచన విధానాన్ని ఏమంటారు? సి. స్వైర ఆలోచన. డైరెక్టెడ్ థింకింగ్ నిర్దేశిత ఆలోచన యొక్క ముఖ్య లక్షణం ఏది? స్పష్టమైన లక్ష్యంతో నిర్ణయం తీసుకునే ఆలోచన. విభిన్న ఆలోచనలో ఎందుకు సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది? ప్రతి పరిష్కారంలో సహజత్వం, ప్రత్యేకత ఉండటం వల్ల. ఆలోచనల సాధనాలు అంటే ఏమిటి? ఆలోచన ప్రక్రియలో మనిషి ఉపయోగించే మానసిక పరికరాలు. ఆలోచన సాధనాలు ఎన్ని రకాలు? 5. క్రింది వాటిలో ఏది ఆలోచన సాధనం కాదు? ప్రత్యక్ష మానసిక అనుభూతి, ప్రతిమలు, భావనలు ఈ 3 ఉన్నాయి. శారీరక శక్తి కాదు. క్రింది వాటిలో ఆలోచన సాధనలకు చరణ జంటేది? భావనలు, సాంకేతికాలు, చిహ్నాలు, భాషా ప్రతిమలు, శబ్దం, కదలికలు, పర్స్పెక్టివ్ ప్రత్యక్ష మానసిక స్థితి, భాష. ఆప్షన్ సి కాదు. ప్రత్యక్ష మానసిక అనుభూతి అంటే ఏమిటి? ఎదుటుగా ఉన్న వస్తువును గ్రహించినప్పుడు మనసులో ఏర్పడే మానసిక అనుభూతి. ప్రతిమలు ఇమేజెస్ అంటే ఏమిటి? మనం చూసిన లేదా విన్న, భావించిన విషయాలు మనసులో మానసిక చిత్రాల రూపంలో నిలిచినప్పుడు ఏర్పడే ప్రతికలు. భావనలు అంటే ఏమిటి? అనేక అనుభవాలు, వస్తువులు లేదా సంఘటనలకు సాధారణ లక్షణాలు గుర్తించి వాటిని ఒక వర్గంగా ఆలోచించటం. భావనల ద్వారా మనం ఏం చేయగలుగుతాం? ఆప్షన్ బి. వస్తువులు, సంఘటనలు, భావాలు, సాధారణ లక్షణాలను ఒక భావన రూపంలో ఏర్పరచుకొని ఆలోచన ప్రక్రియను సులభతరం చేసుకోవటం.
చిహ్నాలు లేదా సంకేతకాలు అంటే ఏమిటి? ఆప్షన్ సి నిర్దిష్ట గుర్తులు, సంకేతాలు వాటిని చూసినప్పుడు ఒక అర్థం ఆలోచనను రేకెత్తించే సూచనలు. క్రింది వాటిలో చిహ్నానికి ఉదాహరణ ఏది? ఆప్షన్ సి ట్రాఫిక్ లైట్స్, రైల్వే సిగ్నల్స్ అంటే సూచనలు. ఆలోచన ప్రక్రియలో భాష యొక్క పాత్ర ఏమిటి? భాష లేకుండా ఆలోచన ప్రక్రియ ఉండదు. భాషా పఠనం, వ్రాత, వినికిడి ద్వారా ఆలోచన రేకెత్తిస్తుంది. దీంట్లో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎక్కువ గ్రంథ పఠనం చేసేవారు ఈ ఆలోచనలో భాషా ప్రక్రియ అనేది పాత్ర వహిస్తుంది. ఆలోచన ప్రారంభం కావటానికి అత్యవసరమైన పరిస్థితి ఏది? అభిరుచి మరియు అవధానం. అభిరుచి లేకపోతే ఆలోచన ఎందుకు ఉండదు? సి అవధానం ఉండదు. అవధానం లేకపోతే ఆలోచనకి ఆస్కారం ఉండదు. ఆలోచనకు ప్రేరణ ఎందుకు అవసరం? ఆలోచన ప్రక్రియను ప్రారంభించి దిశ చూపించటానికి. సరళత్వం ఆలోచనకు ఎందుకు సహకరిస్తుంది? ఆప్షన్ సి సాంప్రదాయానికి, మూఢనమ్మకానికి బంధించకుండా కొత్తదనాన్ని అంగీకరించి దారితీస్తుంది. భిన్న సంస్కృతులు, అలవాట్లు, సాంప్రదాయాల పరిచయం ఆలోచన ప్రక్రియపై ఏ ప్రభావం చూపుతుంది? ఆప్షన్ బి ఆలోచన సరళిని విస్తరింపచేసి సమస్యలను విభిన్న కోణాల్లో చూడటానికి సహాయపడుతుంది. ఆలోచనకు విఘాతం కలిగించేది ఏది కాదు? జాగ్రత్త, నిర్దోష కోణం, దృక్కోణం. ఆలోచన వికాసానికి ఏ జ్ఞానాలు అవసరము? జ్ఞాన అవగాహన, భాష జ్ఞానం. ప్రామాణికమైన ఆలోచన పెంపొందించేందుకు ఉపాధ్యాయుడు ఏం చెయ్యాలి? చైతన్యవంతమైన బోధన ద్వారా విద్యార్థుల్లో కొత్త రీతిలో ఆలోచన ఏర్పడేలాగా సహకరించాలి. విద్యార్థులలో స్వాతంత్ర ఆలోచన పెంపొందించడానికి ఉత్తమ మార్గం ఏది? అభిప్రాయాలు, భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచే అవకాశం ఇవ్వటం. ప్రామాణిక ఆలోచనకు ఆటంకం అయ్యేది ఏమిటి? ఉద్రేకాలను రెచ్చగొట్టే వివాదాస్పద అంశాలను తరగతిలో చర్చించటం. శాస్త్రీయ ఆలోచన పెంపొందించడానికి ఉపాధ్యాయుడు ఏది చెయ్యాలి? శాస్త్రీయ ఆలోచనలు ఇమిడి ఉన్న సూత్రాలను స్పష్టంగా వివరించాలి. ప్రామాణిక ఆలోచన అభివృద్ధికి అనుకూలమైన తరగతి కార్యక్రమం ఏది? చర్చలు, వక్తృత్వ పోటీలు, క్విజ్ కార్యక్రమాలు నిర్వహించటం. ఊహాశక్తి అంటే ఏమిటి? గత అనుభవాల ఆధారంగా మానసిక ప్రతిరూపాలను పునర్నిర్మించటం. ఇక్కడ నుంచి ఇమాజినేషన్ అండి. 96. ఊహాశక్తి ప్రధానంగా ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది? సిలబస్లో ఉన్న ఇమాజినేషన్ అనేది న్యూ సైకాలజీ బుక్లో లేదండి. ఇది ఓల్డ్ సైకాలజీ బుక్లో ఉన్నాయి. ఈ ఆలోచన కానీ ఇమాజినేషన్ కానీ, అందుకే ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. వ్యక్తి స్వభావం, అభిరుచులు, ఆలోచన శక్తి, ప్రేరణ. ఊహాశక్తి ఎక్కువగా ఉన్న వ్యక్తికి సాధారణంగా ఏమి పెరుగుతుంది? సృజనాత్మకత. చిన్నపిల్లలు, వైద్యుడు, రోగి, ఉపాధ్యాయుడు, విద్యార్థి వంటి ఆటలు ఆడటానికి ప్రధాన కారణం ఏమిటి? ఊహాశక్తిని ఉపయోగించి వివిధ పాత్రలను అనుభవించటం కోసం. ఊహాశక్తి ద్వారా పిల్లల్లో ఏ సామర్థ్యం పెరుగుతుంది? శాబ్దిక వ్యక్తీకరణ సామర్థ్యం. ఆప్షన్ బి. ఊహాశక్తి ఎన్ని రకాలుగా విభజించబడింది? 2 రకాలు.
క్రింది వాటిలో ఏది ఊహాశక్తి రకం కాదు? పునరావృత కల్పనలు, నిర్మాణాత్మక సృజనాత్మక కల్పనలు, యాంత్రిక కల్పనలు, స్వైర కల్పనలు. ఈ రెండు కావండి. పునరావృత కల్పనల ముఖ్య లక్షణం ఏమిటి? గత అనుభవాలు, మానసిక ప్రతిరూపాలను యథాతథంగా పునఃస్మరణ చెయ్యటం. పునరావృత కల్పనలో కొత్తదనం ఎందుకు ఉండదు? గత అనుభవాలను మార్చకుండా అలాగే మానసికంగా పునర్నిర్మించుకునే ప్రక్రియ కావటంతో. పునరావృత కల్పనలు ద్వారా వ్యక్తి ఏం చేయగలుగుతాడు, ఏం చేస్తాడు? గత అనుభవాలను, ప్రతిరూపాలను ఉద్దీపన లేకుండా గుర్తు చేసుకుంటాడు. పునరావృత కల్పనలకు ప్రధాన పరిమితి ఏమిటి? వాటికి ఉపయోగం లేకుండా నూతన ఆలోచనలను సృష్టించలేవు. నిర్మాణాత్మక కల్పన అంటే ఏమిటి? గత అనుభవాలు, మానసిక ప్రతిరూపాలను పునర్వ్యవస్థీకరించి నూతనతను చేర్చే మానసిక ప్రక్రియ. నిర్మాణాత్మక కల్పనలో వ్యక్తి ఏం చేస్తాడు? సంఘటనలను మార్చకుండా అలాగే గుర్తుంచుకుంటాడు. క్రింది వాటిలో పునరావృత కల్పన మరియు నిర్మాణాత్మక కల్పన మధ్య సరియైన తేడా ఏది? పునరావృత కల్పన భవిష్యత్తుకు ఉపకరిస్తుంది, నిర్మాణాత్మక కల్పన గతానికే పరిమితం అవుతుంది. సారీ అండి, ఇది బి. పునరావృత కల్పనలో యథాతథ పునఃస్మరణ ఉంటుంది, నిర్మాణాత్మక కల్పనలో నూతన మార్పులు ఉంటాయి. ఆప్షన్ బి. నిర్మాణాత్మక కల్పనలో రూపకల్పన అంటే ఏమిటి? గత అనుభవాలను ముడి పదార్థంలా తీసుకొని కొత్త ఆలోచనలతో సరికొత్త ప్రతిరూపం రూపొందించే ప్రతిభ. ఆప్షన్ బి. చూసినది చూసినట్లుగా చెప్పగలిగే సామర్థ్యం ఏ కల్పనకు చెందుతుంది? రూపకల్పన, ప్రతిరూపం. పిల్లల్లో మంచి ఊహలు ఏర్పడేలా ఉపాధ్యాయుడు చేయవలసిన ముఖ్య కర్తవ్యం ఏమిటి? హానికరమైన మూఢ విశ్వాసాలు ఏర్పడకుండా సానుకూల ఊహలను ప్రోత్సహించటం. నిర్మాణాత్మక కార్యక్రమాల్లో పిల్లల ఊహాశక్తిని పెంచటానికి ఉపాధ్యాయుడు ఏమి చెయ్యాలి? వివిధ వస్తువులిచ్చి నిర్మాణాత్మక కార్యక్రమాల్లో పాల్గొనేలా మార్గనిర్దేశకత్వం చెయ్యాలి. సృజనాత్మకతకు అవకాశం ఇవ్వటానికి క్రింది ఏ కార్యక్రమం ఉపకరిస్తుంది? మట్టితో నమూనాలు చేయించటం, చిత్రలేఖన వంటి కృత్యాలు ప్రవేశపెట్టటం. సంఘటనలు, భావాలను ఊహించుకునే సామర్థ్యం పెంచటానికి ఉపాధ్యాయుడు ఏ విధానం అనుసరించాలి? జరిగిన సంఘటనల చిత్రాలను చూపించి ఊహాశక్తి పెంపొందించేలాగా చెయ్యాలి. పిల్లల ఊహాశక్తిని విస్తరించడానికి ప్రస్తుత ప్రపంచ సంఘటనల గురించి ఏ పని ఉపయోగపడుతుంది? ప్రసంగాలు రాయించటం వంటి కార్యకలాపాలు చేయించటం. పిక్ అండ్ స్పీక్ ప్రక్రియ ఊహాశక్తిని ఎలా పెంచుతుంది? సమకాలీన సమస్యలపై చీటీ తీసుకొని 5 నిమిషాలు ప్రసంగించి అవకాశం ఇవ్వటం ద్వారా సృజనాత్మకంగా ఆలోచించే అలవాటు పెంచుతుంది. వివేచన శక్తిని పెంపొందించడానికి అవసరమైన ముఖ్యమైన విధానం ఏది?
ఏ జీవిత సమస్యలను విద్యార్థుల ముందుంచి ఆలోచించేలా చెయ్యటం. తరగతి గదిలో వివేచనం పెంపొందించడానికి ఉపాధ్యాయుడు ఏమి చెయ్యాలి? విద్యార్థులు ప్రశ్నలు అడిగే అవకాశాలు ఇవ్వాలి. విద్యార్థులను ప్రశ్నలను అడిగే అవకాశం ఇవ్వాలి. ప్రాజెక్ట్ పద్ధతి శాస్త్ర ప్రయోగాల వివేచనను ఎలా పెంచుతాయి? ప్రాక్టికల్ చేసి కారణ ఫలిత సంబంధాలను తార్కికంగా విశ్లేషించే అలవాటు పెరుగుతుంది. సమావేశాలు, సదస్సులు వివేచన శక్తికి ఎందుకు ఉపకరిస్తాయి? ఆప్షన్ ఏ, ప్రముఖ విద్యావేత్తల తార్కిక వాదనలు, ఆలోచనలను విని తనలో పోల్చుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఆప్షన్ ఏ. వివేచన శక్తి అభివృద్ధి ప్రధాన లక్ష్యం ఏమిటి? సమస్యలను విశ్లేషించి సరైన నిర్ణయానికి రావటం. ప్రశ్నలు అడగటం వివేచన శక్తిని ఎలా అభివృద్ధి చేస్తుంది? ఆప్షన్ ఏ, కారణాలు, వాదనలను తెలుసుకోవాలని తపన పెంచి తార్కిక ఆలోచనను బలపరుస్తుంది. సమస్య పరిష్కార ప్రక్రియలో వ్యక్తికి ఎదురయ్యే అంశం ఏది? ఇక్కడ నుంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ అండి. ఇది కూడా నూతన టెక్స్ట్ బుక్లో లేదు, ఓల్డ్ టెక్స్ట్ బుక్లోనే ఉంది. ఆప్షన్ బి, అనేక ఆటంకాలు ఎదురవటం వలన. సమస్యను పరిష్కరించే నైపుణ్యాన్ని విద్యార్థులు పెంపొందించడం దేనిలో భాగము? విద్య యొక్క ముఖ్య లక్షణము. సమస్య పరిష్కారంలో ఏమి కనిపించకపోతే సమస్య కష్టంగా అనిపిస్తుంది? దత్తాంశం స్పష్టత లేకపోతే. సమస్య పరిష్కారంలో వ్యక్తి వెనకడుగు వేయకుండా ప్రయత్నించే లక్షణం ఏది? పట్టుదల. సమస్య పరిష్కారాన్ని సులభతరం చేసే మానసిక చర్య ఏది? అభ్యాసం, అనుకరణ, ఆలోచన ప్రక్రియ, అలవాటు. ఆప్షన్ సి, ఆలోచన ప్రక్రియ. సమస్య పరిష్కార సామర్థ్యాన్ని ప్రభావితం చేసే అంశం ఏది? గత అనుభవాలు మరియు విషయ జ్ఞానం. ఆప్షన్ బి. సమస్య పరిష్కారానికి గమ్యం ఎందుకు అవసరం? పరిష్కార దిశ స్పష్టంగా ఉండటానికి. సమస్య పరిష్కారంలో వివిధ మార్గాలను పరిశీలించి ఉత్తమాన్ని ఎన్నుకునే ప్రక్రియ ఏది? ప్రత్యామ్నాయాల పరిశీలన. ఆప్షన్ ఏ. సమస్య పరిష్కారాల్లో సహకరించే సృజనాత్మక విధానం కానిది ఏది? అంతర్దృష్టి, ట్రయల్ అండ్ ఎర్రర్, కల్పన. ఈ మూడున్నే గాని అనుకరణ కాదు. ఆప్షన్ డి. సమస్య పరిష్కారంలో కొత్త ఆలోచనలకు దారి తీసే మానసిక ప్రక్రియ ఏది? ప్రేరణ. ఆప్షన్ ఏ. సమస్య పరిష్కారంలో మొత్తం ఎన్ని సోపానాలు ఉన్నాయి? 5 సోపానాలు. సమస్య పరిష్కార సోపానాల్లో రెండవది ఏది? ఆప్షన్ డి, సమాచారాన్ని సిద్ధం చెయ్యటం. సమస్య పరిష్కార సోపానాల్లో నాలుగవది ఏది? సరైన పరిష్కారాన్ని ఎన్నుకోవటం. ఆప్షన్ ఏ. సమస్య పరిష్కార సోపానాల్లో 5వది ఏది? పరిష్కార పద్ధతులను సమీక్షించటం. సమస్య పరిష్కార సోపానాల్లో మొదటి ఏది? సమస్యను గుర్తించటం. సమస్య పరిష్కారాల్లో మొదటి సోపానం ఏది? సమస్యను గుర్తించటం. సమస్య స్వభావాన్ని అర్థం చేసుకొని అవసరమైన సమాచారాన్ని సేకరించే సోపానం ఏది? ఆప్షన్ బి, రెండవ సోపానం.
పరికల్పన హైపోథీసిస్ రూపొందించడం ఏ సోపానంలో జరుగుతుంది? ఆప్షన్ సి 3వ సోపానంలో జరుగుతుంది. సరైన పరిష్కారాలను పరిశీలించి వాటిలో ఉత్తమమైన దాన్ని ఎంపిక చేసే సోపానం ఏది? ఆప్షన్ సి 4వ సోపానం. ఎన్నుకున్న పరిష్కారం సరైనది కాదా పరీక్షించటం ఏ సోపానంలో జరుగుతుంది? ఆప్షన్ డి 5వ సోపానంలో. పరికల్పన రూపొందించటం ఏ కార్యకలాపానికి సంబంధించింది? సమస్యకు సాధ్యమైన పరిష్కారం ఊహించటం. సమస్య పరిష్కార ప్రక్రియ ప్రారంభం ఎక్కడి నుంచి జరుగుతుంది? సమస్యని గుర్తించటం ద్వారా. ఎన్నుకున్న పరిష్కారం ఇతర సమస్యలకు వర్తిస్తుందో లేదో పరిశీలించే దశ ఏది? ఎన్నుకున్న పరిష్కారం ఇతర సమస్యలకు వర్తిస్తుందో లేదో పరిశీలించే దశ ఏది? 5వ సోపానం. ఆప్షన్ సి. సమస్య పరిష్కార పద్ధతిని విద్యార్థికి వివరించేందుకు ఉపాధ్యాయుడు ఏమి చెయ్యాలి? అన్ని బోధనా విషయాలను ఉపయోగించాలి. ఆప్షన్ ఏ. విద్యార్థుల్లో సమస్య పరిష్కార సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఏమి ప్రేరేపించాలి? ఖచ్చితమైన స్పష్టమైన ఆలోచనలు చేయటం, నింపటం. సమస్య పరిష్కారం సక్రమంగా ఉందో లేదో విద్యార్థులు ఎలా తెలుసుకోవాలి? వివిధ అంశాలను సరిపోల్చి ఆలోచించటం ద్వారా. ఆప్షన్ ఏ. ప్రాజెక్టు పద్ధతిలో సమస్య పరిష్కార అభ్యాసం ఎలా జరగాలి? ఆప్షన్ ఏ. ఉపాధ్యాయుడు పర్యవేక్షిస్తూ బృందంలోని విద్యార్థులంతా పాల్గొనేలా చేయాలి. సమస్య పరిష్కార నైపుణ్యానికి పాఠ్యాంశాలు ఎలా ఉపయోగపడాలి? పాఠ్యాంశాల అభ్యాసనం మరియు నిజ జీవిత సమస్యల మధ్య సమన్వయం చూపాలి. ఆప్షన్ ఏ. విద్యార్థిలో విషయం పట్ల ఆసక్తి కలిగించటం ఎందుకు అవసరము? ప్రేరణ జనించి కొనసాగి వృద్ధి చెందేలా ఉంటుంది. ఉన్న విషయాన్ని కొత్త తరహాలో వ్యక్తం చేయటాన్ని సృజనాత్మకత. విభిన్న ఆలోచన సరళిగా సృజనాత్మకతను నిర్వచించిన వారు. ఇక్కడి నుంచి క్రియేటివిటీ అండి. గిల్ఫర్డ్. ఇది ఉంది నూతన పుస్తకంలో. 155. పూర్తిగా లేదా పాక్షికంగా కొత్తదాన్ని ఉత్పత్తి చేయటం సృజనాత్మకత అని ఎవరు అన్నారు? స్టాగ్నర్ అండ్ కర్వెస్కీ. సృజనాత్మకత ఎప్పుడు ఎలా ఉంటుంది? సవ్యంగాను అన్వేషణాత్మకంగాను ఉంటుంది. కొత్త విషయాలను పరిశీలించి ప్రత్యేక నిర్ణయాలు సూచించటం ద్వారా సృజనాత్మకతను వివరించిన వ్యక్తి ఎవరు? కొత్త విషయాలను పరిశీలించి ప్రత్యేక నిర్ణయాలు సూచించటం ద్వారా. స్కిన్నర్. అసుబెల్ ప్రకారం సృజనాత్మకత ఏ కలయిక? సమస్య పరిష్కారం, ప్రజ్ఞా సామర్థ్యాలు. ఆప్షన్ బి. సమస్యలకు నూతన పరిష్కారాలు చూపటం సృజనాత్మకత లక్షణం అని ఎవరు పేర్కొన్నారు? గిల్ఫర్డ్. ప్రతి వ్యక్తిలో సృజనాత్మకత ఎలా ఉంటుంది? ఎంతో కొంత స్థాయిలో ఉంటుంది. ఆప్షన్ బి. సృజనాత్మకత పిల్లల్లో అభివృద్ధి చెందితే దేని భవిష్యత్తు నిర్మితం అవుతుంది? ఆప్షన్ బి. సమాజం మరియు దేశం. సృజనాత్మకత కలవారు బాధ్యతల విషయంలో ఎలా వ్యవహరిస్తారు? వెనకడుగు వేయరు. ఆప్షన్ సి. సృజనాత్మకత అనేది సార్వజనీయమైనది. ఆప్షన్ ఏ.
164. శిక్షణ మరియు విద్య వల్ల సృజనాత్మకత ఎలా మారుతుంది? బాగా వికసిస్తుంది. అండి అందరూ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీగా లైక్ చేయండి దీనికి మాత్రం, ఎందుకంటే ఇది 2018 బుక్ వెతికి మరీ తీసుకొచ్చి చేశాను. 165. సృజనాత్మకత వల్ల ఏమి జరుగుతుంది? ఆప్షన్ బి సమస్యలు మాత్రమే. సారీ, ఆప్షన్ నూతన విషయాలు. సృజనాత్మకత యొక్క వ్యక్తి ఆలోచన ఎలా ఉంటుంది? విస్తృతమైనది మరియు సంక్షిప్తం కాదు. సృజనాత్మకత వ్యక్తుల ముఖ్య లక్షణం ఏంటి? ఉద్వేగ స్థిరత్వం కలిగి ఉంటారు. వీళ్ళ లక్షణం ఏంటిదంటే ఉద్వేగ స్థిరత్వం. చాప్లిస్ ప్రకారం సృజనాత్మకత అంటే ఏమిటి? ఆలోచనలో కొత్త సంబంధాన్ని చూసి వెంటనే వ్యక్తీకరించటం. 169. సృజనాత్మకతపై అనేక ప్రయోగాలు చేసిన వారు ఎవరు? గిల్ఫర్డ్ మరియు టోరెన్సే. ఆప్షన్ సి. సృజనాత్మకతను మనోవిజ్ఞాన శాస్త్ర అంశంగా మొదటిసారి ప్రస్తావించిన వారు ఎవరు? జేడి గిల్ఫర్డ్. ఆప్షన్ సి. గిల్ఫర్డ్ ప్రకారం క్రింది వాటిలో సృజనాత్మకత లక్షణం కానిది ఏది? సున్నితత్వము, పునర్నిర్వచనం, సహజత్వం. ఇవన్నీ సృజనాత్మకత లక్షణాలు, అనుకరణ కాదు. ఆప్షన్ డి. క్రింది వాటిలో ఏది సృజనాత్మకతకు ఉదాహరణ? ముద్రణా యంత్రాలు, కంప్యూటర్ తయారు చేయటం. ఇవన్నీ మానవుల్లో ఉన్న సృజనాత్మకతకు ఉదాహరణలు. గిల్ఫర్డ్ ప్రకారం సృజనాత్మకత అంటే ఏమిటి? ఒక కొత్త ఊహను గాని వస్తువును గాని ఉత్పత్తి చేసే ప్రక్రియనే సృజనాత్మకత అంటారు. 174. ఆర్ట్ ఆఫ్ థాట్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? గిల్ఫర్డ్, గ్రహం వాల్, చాప్లిస్, టోరెన్స్. గ్రహం వాల్స్. సృజనాత్మకత ప్రక్రియలో ఎన్ని దశలు పేర్కొన్నారు? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 5. ఆప్షన్ సి 4 దశలు. 176. సృజనాత్మకత దశలను ఏ గ్రంథంలో పేర్కొన్నారు? ఆర్ట్ ఆఫ్ థాట్. ఆప్షన్ బి. గ్రహం వాల్స్ ప్రకారం సృజనాత్మక ప్రక్రియలో మొదటి దశ ఏది? సన్నాహం, ప్రకాశం, పరిశీలన, గర్భీకరణ. సన్నాహం, ప్రిపరేషన్. క్రింది వాటిలో సృజనాత్మక ప్రక్రియలో భాగమైన దశ ఏది? అనుకరణ దశ, స్మరణ దశ, సన్నాహ దశ, ప్రశ్నల దశ. సన్నాహ దశ. సృజనాత్మకత ప్రక్రియలో వస్తు సేకరణ దశ అని కూడా పిలువబడే దశ. సన్నాహ దశ. భావన ఉత్పత్తి దశకు సమానమైన దశ ఏది? అంటే భావన ఉత్పత్తి దశ గుప్త దశ అంటారు. సృజనాత్మక ప్రక్రియలో ప్రకాశ దశ అని పిలువబడేది ఏది? ప్రకాశ దశ మరియు అంతర్దృష్టి దశ, ఈ రెండిటికి ఒకటే. ఆప్షన్ సి. సృజనాత్మకత ప్రక్రియలో ఏ దశలో పరిష్కారం సరైందో కాదో పరీక్షించే దశ? ఆప్షన్ ఏ నిరూపణ దశ. లాస్ట్ది. సమాచారాన్ని సేకరించటం, విశ్లేషించటం, వ్యవస్థీకరించటం జరిగే దశ ఏది? సన్నాహ దశ. సన్నాహ దశలో సమాచారాన్ని సేకరించటం, విశ్లేషించటం, వ్యవస్థీకరించటం చేస్తారు. భావనల ఉత్పత్తి జరిగే దశ ఏది? ఆప్షన్ డి గుప్త దశ. సన్నాహ దశలో జరిగే ముఖ్య కార్యక్రమం ఏది? ఆప్షన్ బి పాత అంశానికి కొత్త రూపం ఇవ్వటం.
అనూహ్యంగా సమస్య పరిష్కారం మనసుకు వెలుగల ప్రస్ఫుటమయ్యే దశ ఏది? సడన్గా ఫలితం రావటానికి. ఆప్షన్ డి అంతర్దృష్టి దశ. వివిధ పుస్తకాలు చదవటం, వ్యక్తులతో చర్చించటం వంటి కార్యకలాపాలు ఏ దశలో జరుగుతాయి? సన్నాహ దశలో. 188. సన్నాహ దశలో సేకరించిన విషయాలు మరియు వస్తువుల ఆధారంగా నూతన ఆవిష్కరణ కోసం ఆలోచనలు ఉత్పత్తయ్యే దశ ఏది? నూతన ఆవిష్కరణ. ఏ గుప్త దశ. సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం లభించే దశ ఏది? ఆప్షన్ డి అంతర్దృష్టి దశ. 190. సృజనాత్మకతలో నూతన ఆవిష్కరణను పరీక్షించి అది మానవ జీవితాన్ని సుఖవంతం చేసేలా నిర్ధారించే దశ ఏది? ఆప్షన్ డి నిరూపణ దశ. క్రింది వాటిలో సృజనాత్మకతను అంచనా వేసేందుకు ఉపయోగించే పరీక్ష ఏది? మనకి దీంట్లో అయితే నూతన పుస్తకాలు అయితే సృజనాత్మక పరీక్షలు ఇవ్వలేదండి. ఓల్డ్ బుక్లు అయితే ఉన్నాయి. ఎందుకైనా మంచిదని ఇది కూడా ఇచ్చేసిన. డి ఇది కాదు, బాటీయ ప్రజ్ఞా పరీక్ష. మిగతా అన్ని ఉన్నాయండి. 192. టోరస్ టెస్ట్, క్రియేటివ్ థింకింగ్, రిమోట్ అసోసియేట్ టెస్ట్, మిన్నోసోటా క్రియేటివ్ టెస్ట్. ఈ 3 అండి సృజనాత్మకత టెస్టులు. 192. సృజనాత్మకత అన్నది ఏ విధంగా పరిగణించబడుతుంది? సామర్థ్యాలు, లక్షణాంశాల సంక్లిష్ట సమ్మేళనంగా. సృజనాత్మకత పరీక్షలు క్రింది ఏ అంశాలను ఆధారంగా అంచనా వేస్తాయి? ఫ్లూయెన్సీ, ఒరిజినాలిటీ, సరళత, ఫ్లెక్సిబిలిటీ వంటి శాబ్దిక అశాబ్దిక కృత్యాలను. జ్ఞాపక శక్తి మరియు పఠన వేగం ఆధారంగా అంచనా వేస్తారు. ఆహా నే కనుక్కున్నాను, ఎస్ ఐ గాట్ ఇట్ అనే ఉత్సాహంతో సమస్యకు అకస్మాత్తుగా నూతన పరిష్కారం లభించే దశ ఏది? అండి 193 ఆప్షన్ సి అండి. ఆప్షన్ ఏ పెట్టాను. 193 ఆప్షన్ సి. 194 ఆప్షన్ ఏ. ఒకసారి కరెక్ట్ చేసుకోండి. 193 ఆప్షన్ సి. 195. స్థిరమైన నియమాలు, నియంత్రణలతో కార్యక్రమాలు చేయించటం వల్ల విద్యార్థుల్లో ఏది నశిస్తుంది? సృజనాత్మకత శక్తి. ఇది నేను రాసిన కవిత, నేను గీసిన బొమ్మ అని పిల్లలు సంతోషంగా వ్యక్తం చేసుకునే అవకాశాన్ని ఇవ్వటం ద్వారా విద్యార్థుల్లో ఏ లక్షణం పెంపొందుతుంది? ఆప్షన్ బి సృజనాత్మకత. 197. విద్యార్థులు పుస్తకంలో ఉన్న సమాధానానికి భిన్నంగా తెలివిగా సమాధానం ఇచ్చినప్పుడు ఉపాధ్యాయులు చిరాకుకు చూపితే దేనికి ఆటంకం కలుగుతుంది? సృజనాత్మకత అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. విద్యార్థులు విమర్శకు గురవుతామనే భయం వల్ల తమ భావాలను వ్యక్తపరచలేకపోతే దేనికి ఆటంకం కలుగుతుంది? ఇది కూడా సృజనాత్మక అభివృద్ధి. ఇవన్నీ ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నాయండి. దాని ప్రకారమే మనం ఈ పాయింట్స్ కూడా ఇవ్వటం జరిగింది. 199. సృజనాత్మకతను పెంపొందించేందుకు పాఠశాలలో ఏ కార్యక్రమాలు నిర్వహించాలి? ఆప్షన్ సి క్విజ్ పోటీలు, వక్తృత్వ పోటీలు, సహచర కార్యక్రమాలు. 200. విద్యార్థుల సృజనాత్మకతను పెంపొందించేందుకు ఎటువంటి పరిచయం అవసరము? కళా ప్రదర్శనలు, పరిశోధన కేంద్రాల సందర్శనలు, సృజనాత్మకత వ్యక్తులు అనుభవాలు వినే అవకాశాలు. ఆప్షన్ సి. 201. సృజనాత్మకత ఆవిర్భావానికి అవసరమైన ప్రాథమిక పరిస్థితి ఏది? మానసిక స్వేచ్ఛ మరియు భద్రత. 202. విద్యార్థులు వినోదాత్మకంగా ఆలోచించేందుకు ఉపాధ్యాయుడు ఏమి చెయ్యాలి?
తగిన ప్రశ్నలు అడిగి స్పందించే అవకాశాలు ఇవ్వాలి. పత్రికలలో ఉన్న గడి నుంచి ఫజిల్స్, రీడిల్స్ వంటి కార్యకలాపాల ద్వారా విద్యార్థులు ఏ లక్షణం పెరుగుతుంది? సృజనాత్మకత, ఆలోచన నైపుణ్యం. మెదడుకు మేత, బ్రెయిన్ స్టార్మింగ్ వంటి పద్ధతులను విద్యార్థులకు పరిచయం చేయటం వల్ల ఏమి జరుగుతుంది? సృజనాత్మక ఆలోచన విధానాలు అభివృద్ధి చెందుతాయి. పాఠం బోధించిన తర్వాత విద్యార్థులకు పాఠ్యపుస్తకం చదివించి ప్రశ్నలను తయారు చేయమని చెప్పటం ద్వారా ఏ నైపుణ్యం పెంపొందుతుంది? ప్రశ్నాపత్రం తయారీ సామర్థ్యం, ఆలోచన వైవిధ్యం పెరుగుతుంది. ఆప్షన్ బి. మూర్తిమత్వం అంటే ఏమిటి? క్రియేటివిటీ అయిపోయిందంటే నూతన టెక్స్ట్ బుక్లో ఉన్న ఓన్లీ పర్సనాలిటీ. మూర్తిమత్వం స్థిరమైన భావనలు, ఆలోచనలు, ప్రవర్తన విధానాల సమ్మేళనమే మూర్తిమత్వము. ఆప్షన్ ఏ. విద్యార్థుల మూర్తిమత్వ లక్షణాలను ఆధారంగా ఉపాధ్యాయుడు ఏమి చేయాలి? అంతర్ముఖ, బహిర్ముఖ లక్షణాలు, ధనాత్మక, ప్రతికూల ఉద్వేగాలు, సాంఘికతను గమనించి తగిన మార్గదర్శకత్వం ఇవ్వాలి. ఆప్షన్ బి. 208 ఇక్కడ మళ్ళీ విలువలు, వాల్యూస్. ఇక్కడ నుంచి మూర్తిమత్వంలో అదొక్కటే ఆ పాయింట్ మాత్రమే ఉందండి, పర్సనాలిటీ ఆ టెక్స్ట్ బుక్లో. దీంట్లో విలువ, వాల్యూస్ గురించి 208. విలువ అనేది ఒక లక్ష్యం వైపు సుస్థిరంగా నడిపించే ప్రేరణ నిర్వచించిన వారు ఎవరు? ఆప్షన్ బి. జోన్స్ అండ్ గే వార్డ్స్. వ్యక్తి నిర్ణయాలు, ప్రవర్తన, వృత్తి ఎంపికపై గొప్ప అంశం చూపించేది. అది జోన్స్ అండ్ గే వార్డ్ అండి. ఇక్కడ వ్యక్తి నిర్ణయాలు, ప్రవర్తన, వృత్తి ఎంపికపై గొప్ప ప్రభావం చూపే అంశం ఏది? ఆప్షన్ బి. విలువలు. వ్యక్తులలో 6 రకాల విలువలు గుర్తించిన వారు ఎవరు? స్ప్రాంజల్. ఆప్షన్ సి. క్రింది వాటిలో సౌందర్య విలువ ఏ వర్గానికి చెందింది? అందం, కళం, హృదయమైన అనుభూతులు. ఆప్షన్ బి. విద్యార్థుల్లో విలువలను అంచనా వేసేందుకు ఉపయోగించే పరికరం ఏది? ఆల్పోర్ట్ వెర్నన్ వాల్యూ స్కేల్. విద్యార్థుల విలువలను అంచనా వేసేందుకు ఉపయోగించే స్కేల్ ఏది? రోకేష్ హెల్లు. ఇది కూడా అండి. క్రింది వాటిలో స్ప్రాంజల్ పేర్కొన్న 6 రకాల విలువల్లో చెందనిది ఏది? మొత్తం 6 రకాల విలువలు ఉన్నాయండి ఆయనవి. స్థైందిక విలువ, ఆర్థిక విలువ, సాంఘిక విలువ, రాజకీయ విలువ, మతపరమైన విలువ, సౌందర్యోపాసన విలువ. ఇందులో శారీరక విలువ కాదు. స్ప్రాంజల్ పేర్కొన్న విలువల్లో లేని విలువ ఏది? కాంతి విలువ. ఓకే అండి, ఇంతవరకు ఈ టాపిక్ అయిపోయిందండి. అంటే ఇది ఒక పార్ట్ 1, మొత్తం కంప్లీట్ కాలేదు. ఇది ఇంకా చాలా ఉంది దీంట్లో. సిలబస్లో విధంగా అయితే థింక్ అయిపోయింది, ఇమాజినేషన్ అయిపోయింది, రీజనింగ్ అయిపోయింది, ప్రాబ్లమ్ సాల్వింగ్ అయిపోయింది, పర్సనాలిటీ, క్రియేటివిటీ అయిపోయిందండి, వాల్యూస్ విలువలు వరకు అయిపోయింది. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నాయి, యాప్టిట్యూడ్ ఉన్నాయి, యాటిట్యూడ్ ఉన్నాయి. ఇంకా అవి కాకుండా ఇంకా ఉన్నాయండి దీంట్లో. 5th యూనిట్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఓకే, ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. లైక్ మాత్రం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్.